ఇవాళ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు ఇప్పుడు నాకున్న శక్తి ఉన్న రాజకీయ పార్టీల కంటే ఎక్కువ అండి. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆ సోల్తో టచ్ ఉంది కాబట్టి. అవును, సమైక్య రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమించిన వాళ్ళలో 96 ఉన్న వాళ్ళు మీరు గట్టిగా చెప్పాలి కదా. 97లో మేము మొట్టమొదట ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టుబడి బయటకు వచ్చినాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖున జలదృశ్యాలో తెలంగాణ రాష్ట్రం పుడ్డు పోసుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్న అందులో కొంతమంది నాయకులు చెప్తున్న విద్వేషవాదానికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళం. 500-600 పేజీల పుస్తకాలు రాసి 10 పుస్తకాలు అనేకం రాసి ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ మీద కానీ రాసిన మేము అన్ని పుస్తకాలు రాసి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరండి. దేశ చరిత్రలో ఎవరు లేరు. అలా చేసి ఉన్నాను. ఉద్యమాలు ఉన్నాం, న్యాయ పోరాటంలో ఉన్నాం. 1 సంవత్సరం కాదు, గత 27 సంవత్సరాలు ఉన్నా, 26 సంవత్సరాలు. అందుకని ప్రత్యేక హోదా ఉద్యమంలో ఫిబ్రవరి 20వ తారీఖున పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 2వ తారీఖున క్యాబినెట్ కాగితాలు వచ్చిన తర్వాత మార్చి 6వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు నుంచి ఉద్యమం మొదలుపెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా 2014లో మా తర్వాత కొంత ఉద్యమంలోకి వచ్చి కోటి సంతకాలది ఆ రోజు గవర్నర్ నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు, గుడ్ జెంటిల్మెన్. రఘువీరారెడ్డి గారు అంటే ఏపీసీసీ ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నవారు. ఆ రోజు ప్రయత్నించారు. చిరంజీవి గారు ఆ రోజు తిరుపతి సభలో ఉండగానే మునుకోటి అనే వ్యక్తి ఆత్మాహుతి చేసుకుని పెట్రోల్ పోసుకుని బగబగా ఒళ్ళు కాలిపోతూ ఉంటే ప్రత్యేక హోదా కావాలని నిలదీస్తే ఆ తర్వాత మేము ఆ రోజు ఆయనకి సరైన వైద్య సదుపాయం కోసం మెరుగైన వైద్య సదుపాయం తక్షణం వెల్లూరు హాస్పిటల్ కంటే ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారితో నేను ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం అతను కాపాడుకోవాలని మేము ప్రయత్నించిన వాళ్ళు ఉన్నామండి. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగిన ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా మేము ఉండి రావటం జరిగింది. అందువల్ల ఆ తర్వాత నుంచి అనేక మంది చనిపోతే ఆ రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్ళైన తర్వాత మా వెనకమాల ప్రత్యేక హోదా రామకృష్ణ సమితి, నేను రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు కలిసి ఏర్పాటు చేసిన తర్వాత సిపిఎం పార్టీ కలిసి మేము ముందుకు వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉంది. కానీ కొంతకాలం వాళ్ళు ఎందుకనో తప్పుకోవచ్చు. కానీ మొన్న సాకి శైలజనాథ్ గారు తర్వాత పిసి అధ్యక్షులు వచ్చినారు. విద్యార్థి యువజన సమరయాత్ర 2ఓకి ఫస్ట్ బ్రహ్మాండంగా చేసాం. రాష్ట్రం అనేక విశ్వవిద్యాలయాలు రాష్ట్రం మీద వేలాది మంది, మొన్న కూడా విజయనగరంలో అయితే 2-3 కిలోమీటర్ల పాటు వేలాది మంది విద్యార్థులు కనుక గళం ఎత్తి కంఠంతో మాకు హోదా భావితరాల కోసం కావాలి అని రాష్ట్రం అంతా మేము చేసినప్పుడు మేజర్ మీడియా చూపింది. మేము ఇప్పుడు ఆగలేదు. కానీ మీరు అనుకున్నది ఎప్పుడు కనపడలేదు నాకు. మీరు అనుకున్న వ్యక్తులు కొత్తగా దానికోసం అంకితం అయ్యారనే వ్యక్తులు అదే నేను అంటున్నా. సో హైజాక్ చేశారేమో విషయం అని చెప్పని నాకు అనిపిస్తుంది. వాళ్ళు హైజాక్ చేయడానికి ప్రయత్నించడం అనేది సాధారణ తప్పు లేదు. వీళ్ళే చేయటం. మరి ఇలాంటి వాళ్ళు ఖండించాలిగా వెంటనే దాన్ని. వాళ్ళని వ్యక్తిగతంగా ఖండించడం కాదు. ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ హైజాక్ చేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయలేదా? తెలుగుదేశం పార్టీ హైజాక్ ఎందుకు చేసింది చెప్పింది. 2000 మాకు 2018 అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ చాలని చెప్పి 2018 వరకు అలా చేసిన తర్వాత 2018 ఫిబ్రవరిలో వాళ్ళు మారిపోయి వాళ్ళకంటే ఉద్యమం ఎక్కడ లేదని హైజాక్ చేశారు. అవును సరే, నేను రమ్మన్నారు. కానీ ఉద్యమం ఎవరు చేసినా వారు ధర్మపోరాధ్యక్షులకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత చెప్పాలి. వారి గౌరవ వాళ్ళతో నన్ను కౌరుబెట్టి అధ్యక్షత వహించమని చెప్పిన సంఘీభావం తెలియజేస్తానని చెప్పాను. డెఫినెట్గా వారు చేసిన ధర్మపోరాట దీక్షలు కానీ ఢిల్లీలో కానీ సంఘీభావం అంటే నా పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా నినాదంతో పార్టీలు రావడం, ప్రత్యేక హోదా నినాదంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు రణరంగంలో కొన్ని పార్టీలు దిగడం. వైఎస్ఆర్ కాదు, నేను కొన్ని పార్టీలు నేను చెప్తాను, ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తాను సిగ్గులేదు గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళకి రాజ్యసభలో కలిసి 31 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు మెడలు తీసుకెళ్ళి వంచేశారు ఢిల్లీలో. వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా హైజాక్ చేయడం కాదు, వాడుకుంటానికి ప్రజల జీవితాలు భావితరాలతో వాడుకుంటానికి వాళ్ళు కూడా ప్రయత్నించారు. ఎందుకని? భయం, చికెన్ గున్యా, డెంగ్యూ అని భయంకరమైన వణుకుడు జబ్బు ఉంది. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదుషాలను చూడగానే వీళ్ళకి భయం వచ్చి ఏం చేస్తారో, కేసులు ఉంటాయి వాళ్ళకి, ఇంకోళ్ళ కేసులు వస్తాయి. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నాను. పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు ఆయన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలని ఆయన మనసులో ఉందని నేను భావిస్తాను. ఐఎమ్ హ్యావింగ్ పాజిటివ్ ఒపీనియన్ టువర్డ్స్ హిమ్. అదేంటి, ఆయనే కదా అంది పాచి లడ్డూలు తెచ్చారు, పాచి లడ్డూలు తెచ్చి ఇచ్చారన్న వాళ్ళతోనే ఆయన వెళ్ళి ఇప్పుడు అంటకాగుతున్నప్పుడు ఆయన ఎట్లా? మీ ప్రశ్న సూటిగానే ఉంది. ఆయనకు ఉద్దేశం ఉంది. ఎందుకని ఆయన విషకౌగుల్లో చిక్కుకున్నారో బయటికి రావాలని కోరుకుంటున్నారు. విషకౌగులు అని అంటారు, దానికి మనం ఏదైనా పదం పెట్టుకోవచ్చు. ఇంకేదైనా ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌగుల్లో చిక్కు ఎందుకు ఉన్నారు తెలియదు. వాళ్ళిద్దరికి కేసులు ఉన్నాయి, వీరికేం లేదు. ఆయనకి తెలుసు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, నమ్మదం తెలుగు జాతికే మోసం
చేస్తున్నారు వాళ్ళని తెలుసు ఆయనకి. తెలిసి కూడా మరి వాళ్ళు ఏది పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారికి నేను అనలేదండి, మీరు ఆయన అన్నారు. వాళ్ళ దక్షిణ భారతదేశం నిలబడాలి, ఉత్తరాది అహంకారం నశించాలి, లడెంగే 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 అని దిక్కులు పిల్లటిల్లు లాగా ఢిల్లీ వరకు వినపడాలని ఘోషించింది గౌరవ పవర్ స్టార్ గారు కాదా? సరే వీళ్ళు వాళ్ళ దగ్గరే సాగిలు పడ్డారు కదా ఆయన ఇప్పుడు వెళ్ళి. సరే ఆయన ఒక్కళ్ళే కాదు, ఈ ముగ్గురు నేతలు వాళ్ళు మాట్లాడి నన్ను విమర్శించే వాళ్ళు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. సరిగ్గా సంవత్సరం దాకా చూడండి, 2 సంవత్సరాలు చూడండి, భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టి భావోద్వేగాలు పెంచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులు తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఇది ప్రాధాన్యత కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకపోవటమే ప్రాధాన్యత అనే విధంగా ఒకళ్ళు, జగన్ గారు చచ్చినా రాకూడదు ఎవరు వచ్చినా పర్లేదని ఒకళ్ళు, అంటే భావోద్వేగాలు బూతులతో తిట్టుకునే కార్యక్రమాలకు వెళ్ళిపోతున్న దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదని నా కోరికండి.